జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, గురు సందేశంలో ఈరోజు మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏమిటి, మెయిన్ కాన్సెప్ట్ ఏమిటి? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రభావితం చేయటం కాదు, అతని యొక్క అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేయగలగాలి. ఇది ఎందుకు సాధ్యం కావటం లేదు? ఎలా సాధ్యమవుతుంది? ఇటువంటి కీలకమైన అంశాల గురించి మనం తెలుసుకుందాం. గత కొన్ని ఎపిసోడ్స్గా నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. అదేమిటంటే, భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది అశాస్త్రీయంగా ఉంది, ఆర్థికపరమైన అంశాలతో కూడి ఉంది. అశాస్త్రీయత, ఆర్థికపరమైన అంశాలు ప్రాధాన్యతను చోటు చేసుకున్న చోట ఆధ్యాత్మికతకు అవకాశం ఉండదు. అందించే మార్గం ఉన్నతమైనదైనప్పటికీ దానిని అనుసరించే విధానం కూడా శాస్త్రీయ పంథాలో ఉండాలి. బాహ్యపరమైన అంశాలు ఏవైనా ఎటువంటివైనా మనిషికి బంధాన్ని కలగజేస్తాయి తప్ప స్వేచ్ఛను అందించే ప్రసక్తే లేదు. దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక మార్గం ఎలా ఉందంటే అందరికీ అందనంత స్థాయిలో ఉంది. మహోన్నతమైనటువంటి వేద విజ్ఞానం వెలుగులోకి వచ్చినప్పటికీ అది సామాన్య మానవులకి అందకుండా పోయింది. కారణం ఏంటంటే, అటువంటి విలువైన, విశిష్టమైన, పవిత్రమైన, మహోన్నతమైన జ్ఞానాన్ని 1000 మందిలో ఒక్కళ్ళో ఇద్దరో కూడా అర్థం చేసుకోలేరు. ఒకవేళ అర్థం చేసుకున్న అనుభవంలోకి రావటం చాలా కష్టం. భౌతిక ప్రపంచం ఎలా ఉంటుందంటే ఆకర్షణలతో కూడి ఉంటుంది. మనిషిని అంతర్ముఖం కానియదు, నిరంతరం అడ్డుపడుతూ ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే, గత కొన్ని శతాబ్దాలుగా భారతదేశంలో ఆధ్యాత్మికత విస్తృతంగా ప్రచారం గావించబడుతున్నప్పటికీ భారతదేశపు నైసర్గిక స్వరూపంలో మార్పులు రావడానికి మూల కారణం ఏంటంటే, బోధన ఎక్కువగా ఉంది, ఆచరణ తగ్గిపోతూ వస్తుంది. సంస్థలు ప్రపంచంలోకి వస్తున్నాయి. ఒక్కొక్క మహానుభావుడు తన అనుభవానికి అనుగుణంగా ఒక్కొక్క విధానాన్ని అందిస్తూ పోతున్నాడు, కానీ అది అతని జీవితంతో అంతమవుతుంది. తర్వాత తరాలకు అది అందటం లేదు. సపోజ్ నేను ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో కొంతమేరకు అనుభవాన్ని పొందాను అనుకోండి, కొంతమందిని నేను ప్రభావితం చేయగలుగుతాను, కానీ అది వేరే వాళ్ళ ద్వారా ప్రభావితం కాదు. వేరే వాళ్ళ ద్వారా ప్రభావితం, ఎందుకంటే అక్కడ అనుభవం లేదుగా, కేవలం సమాచారం మాత్రమే ఉందిగా. ఆలోచించండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే, వ్యక్తులు పెరుగుతున్నారు, సంస్థలు పెరుగుతున్నాయి, విధానాలు పెరుగుతున్నాయి. ఇదంతా కూడా సాధకులలో గందరగోళాన్ని పెంచుతుంది. ఒక మార్గానికి సంబంధించి అనేక విధానాలు ఉన్నప్పుడు ఏ విధానం కరెక్టో, ఏ విధానం తప్పుడు మార్గంలో ఉందో తెలుసుకోవటం చాలా కష్టం. సాధకులు ఎలా ఉంటారంటే అమాయకంగా ఉంటారు, గ్రుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఒకసారి ఒక మార్గంలో కానీ, ఒక సంస్థలో కానీ, ఒక గురువుతో కానీ అటాచ్మెంట్ పెంచుకున్నారంటే వాటిని వదలటం చాలా కష్టం. మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను. కేంద్రీకరణం చాలా ప్రమాదకరం, వికేంద్రీకరణమే ఆమోదయోగ్యం. ఒక వ్యక్తి చుట్టూ కొన్ని వందల వేల లక్షల మంది చేరుతున్నారంటే
అక్కడ బానిస భావం పెరుగుతుంది తప్ప స్వేచ్ఛ లభించే అవకాశం లేదు. నేను ఇటువంటి విషయాల మొత్తాన్ని పరిగణనలోనికి తీసుకున్న తర్వాతనే ఈ గురు సందేశాలు మొదలుపెట్టాను. వీటి వల్ల ప్రపంచం మారుతుంది, ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందుతారని చెప్పి నేను ఎప్పుడూ భావించటం లేదు. ఎందుకంటే పరిణామం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక చరిత్రలో బిష్మయ్ గురూజీ అందించేది కూడా పరిణామంలో ఒక భాగమే. నేను సముద్రంలో కేవలం ఒక నీటి బిందువును మాత్రమే. వేలాది మంది, లక్షలాది మంది ఎన్నో రకాల విధానాలు అందిస్తున్నారు. నేను అందించే విధానం కూడా అందులో ఒక భాగమే. అయితే ఏమిటి తేడా ఏమిటి? నేను హేతువాదిగా, నాస్తికవాదిగా, వామపక్షవాదిగా, సైన్స్ పరిజ్ఞానంతో ఉండి, ఒక గృహస్థుగా ఉండి, వృత్తిలో కొనసాగుతూ అనేక రంగాలలో పూర్తిగా నిమగ్నమై వాటి పట్ల వైరాగ్యాన్ని పొందిన తర్వాత ఈ మార్గానికి వచ్చి ఈ మార్గాన్ని గురించి దాదాపుగా 3 దశాబ్దాల పాటు లోతైన పరిశోధన చేశాను. నా మనసులో పడ్డ ఒకే ఒక అనుమాన బీజం ఏంటంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎందుకు మార్చలేడు? గురువులతో దశాబ్దాల తరబడి కలిసి ఉన్నటువంటి వాళ్ళు కూడా మారకపోగా బలహీనపడుతున్నారు. ఈ విషయం నాకు భగవాన్ శ్రీ 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 పుట్టపర్తి బాబా వారు చెప్పారు. అప్పుడు నాకు విపరీతమైనటువంటి జ్ఞానోదయం కలిగింది. నాతో దశాబ్దాల తరబడి కలిసి ఉన్నటువంటి వాళ్ళలో ఒక్కళ్ళలో మార్పు రాలేదు. నువ్వు నాతో కలిసినా నీకు అటువంటిదే జరుగుద్ది. నువ్వు స్వయం కృషితో ముందుకెడుతూ ఉంటే నేను నీకు చేయూతనిస్తూ ఉంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి బిడ్డలారా, ఒక మార్గాన్ని ఎన్నుకోవటం విశేషం కాదు, ఆ మార్గంలో పరిణతి చెందగలగాలి. మీరు ఒక విధానంలో వెళుతూ ఉండి దానికి విరుద్ధంగా మరొక మార్గాన్ని ఎన్నుకొని ఈ మార్గంలో పరిణతి చెందకపోతే మీరేమవుతారో ఆలోచించండి. రెండుకి జడ్డ రేవడవుతారు. కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, బంధువుల్లో కానీ ఒక రకంగా మీకు అవహేళన మొదలవుతుంది. కారణం ఏంటి? బలవంతంగా ఆ మార్గాన్ని వదులుకున్నావు, ఈ మార్గానికి వచ్చావు. కానీ ఈ మార్గంలో కూడా నీకు అన్యాయం జరుగుతుంది. అటువంటప్పుడు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఏమవుతారు? నేను ఇంకొకటి చెప్తున్నాను. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు సాధన చేసిన తర్వాత అతని శారీరక మానసిక స్థితులలో స్పష్టమైన మార్పులు రావాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, శరీరం పటిష్టంగా, ఆరోగ్యంగా, దృఢంగా ఉందంటే తప్పనిసరిగా సూక్ష్మ శరీరం కూడా శుద్ధైనట్టే. కాబట్టి బేసిస్ ఏంటి? మనకి భౌతిక ఆరోగ్యం అంతే. 20 ఏళ్ళో 30 ఏళ్ళో ఆధ్యాత్మిక మార్గంలో ఉండి జబ్బులు పాలవుతూ ఉంటే ప్రపంచానికి ఎటువంటి సందేశం వెళుతుంది? కాబట్టి దీని గురించి మనం కీలకమైన అంశాన్ని గురించి తెలుసుకోవాలి. అవసరమైతే 2-3 సార్లు దాన్ని వినాలి, మననం చేసుకోవాలి, స్పష్టత పొందాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను. సమాజమే గ్రంథాలయం, నీ జీవితం అనంతమైన పుస్తకం. సమాజంలో జరిగే ప్రతి సంఘటన కూడా నీకు గురువే. నీ జీవితంలో నీకు సంభవించే ప్రతి అనుభవం కూడా నీకు గురువు అవుతుంది. బయట ఉన్నటువంటి గురువులు నీకు మార్గాన్ని చూపించగలరే కానీ నీ అంతరంగాన్ని మార్చలేరు. వాళ్ళు కేవలం ఉత్తు ప్రేరకంలాగా పనిచేస్తారు తప్ప నీ అంతరంగాన్ని మార్చలేరు. ఇంకొక మాట చెప్తున్నాను, బయట ఎవరో వ్యక్తి కానీ శక్తి కానీ నన్ను నడిపిస్తున్నారు అనే భావం నీ మనసులో ఉందంటే నీకు పరధ్యానం పెరుగుతున్నట్లే. అది పరధ్యానం. ప్రతిదానికి అవతల వ్యక్తి మీదనో శక్తి మీదనో ఆధారపడుతున్నామంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ డిపెండెన్సీ. డిపెండెన్సీ ఉన్న చోట ఇండిపెండెన్స్ ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఈ మార్గాలు, ఈ విధానాలు, గురువులు, స్వామీజీలు, బాబాలు వీళ్ళంతా ఏమిటి మీరు ఆలోచించండి. కాబట్టి డిపెండెన్సీ పెరగకూడదు, ఇండిపెండెన్స్ పెరగాలి.
డిపెండెన్సీ ఉందంటే శక్తి హరించుకుపోతుంది, పరధ్యానం పెరుగుతుంది. అందుకే 20 ఏళ్ళు సాధన చేసిన తర్వాత చాలామందిని గమనించండి, జుట్టు ఊడిపోతుంది, జ్ఞాపకశక్తి తగ్గుతుంది, ఏకాగ్రత తగ్గుతుంది, ముఖంలో కళ తగ్గుతుంది. దీనికి మూల కారణం ఏంటి? కఠోరమైన సాధన, సాధించాలి అనే సాధన, మార్పు చేయాలి అనే సాధన, నాలో ఏదో అసంతృప్తి ఉంది అనే సాధన. ఈ అసంతృప్తిని తొలగించుకోవాలని చెప్పి ఆశించి సాధన చేయటం. ఒక మాట చెప్పండి, అసలు ఆ మార్గంలోకి ప్రవేశించే వాళ్ళు ఎందుకు ప్రవేశిస్తారు? ఏదో పోగొట్టుకున్నాను అనే భావన ఉంటేనే కదా వాళ్ళు ప్రవేశించేది. మరి సాధన చేస్తున్నప్పుడు పోగొట్టుకున్న దాన్ని పొందాలనేటటువంటి తపన ఉంటుంది కదా, అది ఆశించటమే కదా. ఆలోచించండి, టెక్నికల్గా ఉండాలి, సాంకేతిక పరంగా ఉండాలి, ఒక విషయాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోగలగాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించేవాడన కానీ, సంస్థలు స్థాపించి ప్రపంచంలోకి ప్రవేశించేవాడని కానీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళలో అసంతృప్తి ఉంటుంది, సమస్యలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఆ తర్వాత ఏదో పొందాలి అనే భావన ఉంటుంది, ఏదో పోగొట్టుకున్నాను అనే భావన ఉంటుంది. ఇవన్నీ దేనికి చిహ్నాలు? ఇవన్నీ దేనికి చిహ్నాలు? ఆ మార్గం నుండి మరొక మార్గానికి మళ్ళటానికి చిహ్నాలు. ఆ మార్గం నుండి మరొక మార్గానికి మళ్ళటానికి చిహ్నాలు. ఒక వ్యక్తి జబ్బులతో బాధపడుతున్నాడు, సమస్యలతో సతమతం అవుతున్నాడు, అంతరంగంలో అసంతృప్తి ఉంది, పర్సనాలిటీ పెంపొందించుకోవాలనుకుంటున్నాడు, ఆధ్యాత్మిక తృష్ణ ఉంది. ఇవన్నీ ఉంటేనే ఆ మార్గానికి వస్తారు. ఇవన్నీ లేకపోతే ఆ మార్గానికి రారు కదా. అయితే మీరు ఒకటి ఆలోచించండి, మీకైనా నాకైనా ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా సమస్యలు రావటానికి మూల కారణం ఏంటి? జబ్బులు రావటానికి మూల కారణం ఏంటి? పర్సనాలిటీ బలహీనం కావడానికి మూల కారణం ఏంటి? మానసిక ఒత్తిడి పెరగడానికి మూల కారణం ఏంటి? ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటంటే తమోగుణం, రజోగుణం. అది మీకు ఒకే పాయింట్ చెప్తాను. తమోగుణం, రజోగుణంలో ఉన్న వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోతాడు, సమత్వాన్ని కోల్పోతాడు, సమతుల్యాన్ని కోల్పోతాడు, తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ తప్పులు కప్పిపుచ్చుకోవటం కోసం మరికొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. తప్పుల యొక్క మోతాదు ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. వేదాంత పరిభాషలో దానినే కర్మఫలం అంటారు. రెండవది, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పోల్చుకుంటూ ఉంటాడు, కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. కంపేర్ చేసుకున్నప్పుడు సహజంగానే అవతల వ్యక్తి తనకంటే ఉన్నతంగా ఉన్నప్పుడు అటువంటి జీవితాన్నే కోరుకునేటటువంటి తపన, ఆరాటం ఉంటాయి. నేను సైకిల్ మీద పోతున్నాను, మరొక వ్యక్తి ఇంపోర్టెడ్ కార్లు పోతున్నాడు. నాకు సహజంగానే కోరిక వచ్చింది. సైకిల్ మీద పోతూ కాళ్ళ నొప్పులు పడుతూ చెమట పోస్తూ సతమతం అవటం ఎందుకు? అతనిలాగా నేను కూడా అలా జీవించవచ్చు కదా. ఆధ్యాత్మికతలో కూడా అదే జరుగుతుంది. విస్మయ గురూజీని చూస్తారు, ఆయనలో ఏదో మార్పు వచ్చింది అనుకుంటారు, ఆయనకు మంచి పేరు వచ్చింది అనుకుంటారు, మంచి గుర్తింపు వచ్చింది అంటారు, మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి అనుకుంటారు. అదే తపన వేరే వాళ్ళకు కూడా మొదలవుతుంది. అలాగే ఒక రాజకీయ నాయకుడిని చూస్తారు, ఆయనకి సన్మానాలు, సత్కారాలు జరుగుతూ ఉంటాయి, చుట్టూ అధికారులు ఉంటారు, యంత్రాంగం ఉంటుంది, పోలీసులు ఉంటారు, రక్షణ వ్యవస్థ ఉంటుంది. వెంటనే కోరిక పుడుతుంది. కాబట్టి ఈ కోరికల మూలం ఎక్కడుంది? కోరికలకు మూలం ఎక్కడుంది? నాగరికత పెరగనప్పుడు, అమాయకత్వం ఎక్కువగా ఉన్నప్పుడు కోరికలు లేవు. నాగరికత పెరుగుతూ ఉంది, వస్తు ప్రపంచంలో పడ్డాడు, పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగాయి, ఆకర్షణీయమైనటువంటి వస్తువులు తయారవుతూ వచ్చాయి. సహజంగానే కోరికలు పెరుగుతుంటాయి. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఈ ప్రపంచంలో
ఏ వ్యక్తి అయినా జబ్బులతో కానీ సమస్యలతో కానీ బాధపడుతున్నాడంటే దానికి మూల కారణం బిడ్డలారా రెండే రెండు గుణాలు, తమోగుణం, రజోగుణం. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఈ తమోగుణం, రజోగుణం అనేది మనసుకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా? తమోగుణం, రజోగుణం రెండు కూడా మనసుకు సంబంధించినవా లేదా శరీరానికి సంబంధించినవా? శరీరానికి సంబంధించినవి కానే కావు, మనసుకు సంబంధించినవి. శరీరం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్. మనసు అనేది ఒక రిమోట్ లాంటిది. రిమోట్ సక్రంగా పనిచేస్తేనే ఇన్స్ట్రుమెంటు దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే రిమోట్లో బ్యాటరీ అయిపోయిందో ఆ మనిషి చనిపోయాడు. బ్యాటరీ పనిచేయట్లేదంటే మనిషి చనిపోయినట్లే. కాబట్టి రిమోట్ పనిచేస్తున్నంత వరకు శరీరం పనిచేస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క స్థూల శరీరాన్ని చూసి అతని యొక్క సూక్ష్మ శరీరాన్ని అంచనా వేయచ్చు. ఒక వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరం ద్వారా స్థూల శరీరాన్ని గమనించి అతను ఏ స్థాయిలో ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పండి, ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారు ఆధ్యాత్మిక మార్గంలోకి? 1 జబ్బులు, 2 సమస్యలు, 3 పర్సనాలిటీ బలహీనంగా ఉంటాం, 4 ఆ మార్గంలో ఏదో ఉంది అంటే ఈ మార్గంలో ఏదో పోగొట్టుకున్నాను కాబట్టి ఆ మార్గానికి వెళితే అది అందుద్దనే భావంతో పరుగులెత్తుతున్నారు. అయితే మీ సమస్యలకి, జబ్బులకి, పర్సనాలిటీ బలహీనం కావడానికి మూల కారణం ఎక్కడుందంటే బాడీలో లేదు, మనసులో ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి? బాడీకి ఇద్దామా, మనసుకు ట్రీట్మెంట్ ఇద్దామా? బాడీకి మీరు ట్రీట్మెంట్ ఇస్తే అది తాత్కాలికం అవుతుంది, మనసుకు ట్రీట్మెంట్ ఇస్తే అది శాశ్వతం అవుతుంది. బాడీకి ట్రీట్మెంట్ ఇస్తే కేవలం 20%, అది టెంపరీ. మనసుకు ట్రీట్మెంట్ ఇస్తే అది పర్మనెంట్ అవుతుంది. కాబట్టి ఆ మనసుకు ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో శాస్త్రీయత ఉండాలి. అది పాయింట్. అక్కడ మనస్సుకు ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో శాస్త్రీయత లోపిస్తే ఏమవుతుంది? ఫలితం రాకపోగా నష్టం జరుగుతుంది కదా. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సు మీద బలవంతపు అశాస్త్రీయ ప్రయోగాలు చేస్తే ఆ వ్యక్తి ఏమవుతాడో నాకు చెప్పండి. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేక, వదిలిపెట్టలేక మనుషులు ఘర్షణ పడుతున్నారు. అయితే ఈ మనసు బలహీనం కావటానికి మూల కారణం ఏంటి? మనసు బలహీనం కావటానికి మూల కారణం ఏంటి? ఏందనుకున్నారు? కర్మల మూట. ఆ కర్మల మూట 2 వర్గాలుగా ఉంటుంది. ఒకటి గత జన్మ నుంచి సంక్రమించినటువంటి భావం ఒకటైతే, ఆ గత జన్మల సంస్కారాలకు అనుగుణంగా ఈ జన్మలో మనం చేసి సమకూర్చుకున్న భాగం మరొకటి ఉంటుంది. గత జన్మల నుంచి వస్తే అది సంచితం అవుతుంది, ఈ జన్మదైతే ప్రారంభం అవుతుంది. నెక్స్ట్, దీనికి మూల కారణం ఏమిటి? మనిషి తన జీవితానికి ఏది కావాలో దాన్ని పొందటం లేదు, ఏది ప్రమాదకరమో దానికోసం పరుగులు పెడుతున్నాడు. ఏది చెయ్యాలో అది చేయటం లేదు, ఏది చేయకూడదు అది చేస్తున్నాడు. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, ఈ పరుగులు పెట్టే వాళ్ళ మొత్తాన్ని గమనించిన వీళ్ళంతా మేధావులే, చట్టం న్యాయం పరిధిలో జీవించేవాళ్ళే, సమాజాన్ని శాసించేవాళ్ళే, పరిపాలన చేసేవాళ్ళే, వేరే వాళ్ళను ప్రవేశింపనీయరు అసలు. కానీ వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారో నువ్వు చూడు, నీకేం కావాలో నువ్వు తెలుసుకో. వాళ్ళ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు,
అందుకే రోడ్లెమ్మట పరిగెత్తుతున్నారు. చూసుకోండి, విపరీతంగా లక్షలు ఖర్చు పెడుతున్నారు. పొద్దున్నే లేస్తే 4:30, 5 ఆ ప్రాంతంలో పరుగులు పెడుతుంటారు రోడ్లంట. సో ఏం పోగొట్టుకుంటున్నారు? ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. దాన్ని పొందటం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫిజికల్ బాడీని సరి చేస్తున్నారు. రెండవది, ఆయువు తగ్గిపోతుంది, అంటే మరణ భయం పెరుగుతుంది. 3, అశాంతి పెరుగుతుంది. 4, అసంతృప్తి పెరుగుతుంది. ఇంకా ఆ వ్యక్తి ఎలా ఉంటాడు నాకు చెప్పండి? తాను చెడ్డ కోతి వనమంతటిని చెరిచినట్లుగా అతను కుర్చీలో కూర్చున్న, పదవిలో ఉన్న, అధికారంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న, కుటుంబంలో ఉన్న అతని యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమవుతాయో నాకు చెప్పండి. సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తున్నారు. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు సాధన చేసిన తర్వాత జబ్బులు తగ్గుతున్నాయి. కానీ ఆధ్యాత్మిక పరిణతి రావటం లేదు. అంటే తాత్కాలికంగా ప్రభావితం అవుతున్నారు, కానీ శాశ్వతమైన మార్పు రావటం లేదు. ఈ శాశ్వతమైన మార్పు రాకపోవటానికి మూల కారణం ఏంటంటే ఉపరితలంలో ఉన్నటువంటి సంస్కారాలు తాత్కాలికంగా కరిగిపోయినా, తొలగిపోయినా లోతైనటువంటి అనుభవాలు, గాయాలు ఇంకా మిగిలిపోయి ఉంటాయి. ఆ లోతైన అనుభవాలు, గాయాలు వయసు మళ్ళిన తర్వాత బయటపడతా ఉంటాయి. నీలో విల్లు పవర్ ఉన్నంత వరకు వాటిని అలాగే తొక్కిపట్టి వస్తావు. నీలో విల్లు పవర్ తగ్గిపోయిందంటే అవి బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే బయటకు వచ్చినాయో మరణ భయంతో, రుగ్మత భయంతో, మరొక భయంతో ట్రీట్మెంట్కి వెళ్తారు. ఆ ట్రీట్మెంట్కి వెళితే వాళ్ళు ట్రీట్మెంట్ దేనికి ఇస్తారు? ఫిజికల్ బాడీకి ఇస్తారు. ఫిజికల్ బాడీకి ఇస్తే ఏమవుతుంది? తాత్కాలికంగా తగ్గిపోతుంది, మరలా పాత కథే పునరావృతం అవుతుంది. కాబట్టి బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను. సంస్కారాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అనుభూతిని కలిగించే సంస్కారాలు, 2 అలజడిని కలిగించే సంస్కారాలు. ఇవాళ ప్రపంచంలో మనం సేకరించే సమాచారం మొత్తం కూడా అనుభూతిని కలిగించేది కాదు, అలజడిని కలిగించేది. మరి ఎందుకు దానికోసం మనం వెంపర్లాడుతున్నామంటే అది ప్రపంచంలో ఉన్న లోపం కాదు, మన అంతరంగంలో ఉన్న సంస్కారాలు ఆ విధంగా రెచ్చగొడుతున్నాయి. మన అంతరంగంలో ఉన్న సంస్కారాలు మనిషిని ఆ విధంగా రెచ్చగొడుతున్నాయి, టెంప్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఆధ్యాత్మిక మార్గానికి వచ్చారు, ఆసనాలు వేశారు, ప్రాణాయామం చేశారు, నో ప్రాబ్లం, అవి వేయాల్సిందే. ప్రాణాయామం కూడా అవసరమే, జిమ్ములు కూడా అవసరమే, వాకింగ్ కూడా అవసరమే, ప్రపంచంలో అన్నీ అవసరమే. కానీ ఇవేంటి? కొద్ది శాతం మాత్రమే మార్పును కలగజేస్తాయి, తాత్కాలికంగా మార్పును కలగజేస్తాయి. కొద్ది శాతమే, అది కేవలం టెంపరీ, పర్మనెంట్ మాత్రం కాదు. కాబట్టి మనసుని కనుక మనం సమూలంగా శుద్ధి చేయగలిగితే బాడీ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మనసులో మలినం పెట్టుకొని బాడీని ఎంత శుద్ధి చేసినది మొత్తం బూడిదలో పోసిన పని. ఇవాళ మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళి చూస్తూ ఉండండి. మోకాళ్ళ నొప్పులు 24 గంటల్లో మొట్టమాయం అంటున్నారు కొంతమంది. 2 ఆకులు తింటే గుర్రంలాగా పరిగెత్తవచ్చు అంటున్నారు. పలానా ఫోటో పలానా మూలన పెట్టుకుంటే మీకు డబ్బే డబ్బు అంటున్నారు. పలానా పని చేస్తే మీరు కుబేర్లు అవుతారంటున్నారు. పలానా రాయి పెట్టుకోమంటున్నారు, పలానా వ్రతం చేయమంటున్నారు, పలానా యజ్ఞం చేయమంటున్నారు, మీకు పలానా దోషం ఉందంటున్నారు. జనం ఎందుకు పరిగెత్తున్నారంటే వీళ్ళలో అభద్రతా భావం ఎక్కువగా ఉంది, ఫోబియాస్ బాగా ఉన్నాయి. దీన్ని కొంచెం తెలివైన వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. కానీ లోపం ఎక్కడుంది? ఒకే ఒక మాట చెప్తాను, నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి. భగవంతుడికి మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఏర్పరచుకున్న కర్మ అది ఈ జన్మది కావచ్చు, గత జన్మలది కావచ్చు, దానికి నేనే బాధ్యత వహిస్తాను అనుకున్న మరుక్షణమే నీకు మార్గం దొరికినట్టే.
నేనే బాధ్యత వహిస్తాను అనుకున్న మరుక్షణమే నీకు మార్గం దొరికినట్టే. వేరే వాళ్ళ ద్వారా ఇది తొలగిపోవాలి అనుకుంటున్నావంటే నువ్వు బానిసగా ఉన్నట్లే. బానిసలకి ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదు. సమస్యలు పోవసం. మాటలు కొంచెం కటువుగా ఉండొచ్చు. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ డిస్కంఫర్టబుల్. సత్యం అనేది అసౌకర్యంగా ఉంటుంది. ఇంకొక విషయం చెప్తున్నాను. ఇది మంచి మార్గం అని తెలిసినా ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఆ మార్గంలో ఇరుక్కుపోయారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు పరుగులు పెట్టారు. ఎనికి రమ్మంటే రారు వాళ్ళు. ఒకవేళ వయసు మళ్ళిన తర్వాత వచ్చిన చెవులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, మెదడు పనిచేయదు, అసలు మనసు కూడా కలుషితం అయిపోతుంది. దాన్ని తిరిగి రిపేర్ చేయలేని స్థాయికి మనసు తయారవుతుంది. మీరు ఒక షెడ్కి వెళ్ళారు, ఒక వెహికల్ తీసుకొని, అది పూర్తిగా డ్యామేజ్ అయింది. రిపేర్ ఎంత అవుద్దంటే అతను 15,000 చెప్పాడు. కొత్త బండి ఎంత అవుద్దంటే 13,000కి వస్తున్నాడు. ఇంకెందుకు అది? ఇంకా అంటే నువ్వేమైపోయావు? ఆ కర్మఫలం మూటను పెట్టుకున్నావు. ఆ మూట నువ్వు మొయ్యలేనంతగా తయారైంది. నెక్స్ట్, మరి సొల్యూషన్ ఏంటి గురూజీ? మీరు అనుసరించిన మార్గం ఏంటి గురూజీ? ఎస్, నేను చెప్తున్నాను. ఉపనిషత్తుల సారమే ప్రామాణికం. ఎందువల్ల? ఋషులు మనకు అందించారు. అది ఇవాళ భీష్మయ్య అందిస్తున్నాడు. ఇది ఎక్కడి నుంచి తెచ్చాడు? భీష్మయ్య ఋషుల్ని తీసుకొచ్చాడు. అర్థమైందా? ఇవాళ గురుపీఠం మీద కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తిని మనం గౌరవిస్తున్నామంటే అది ఆ వ్యక్తి గొప్పతనం కాదు. ఋషులు అందించినటువంటి సాంప్రదాయానికి వీళ్ళు వారసులు అవుతున్నారు. కాబట్టి ఉపనిషత్తుల ప్రామాణమే, ఉపనిషత్తుల సారమే ప్రామాణికం. అదే రాజ్యాంగం. ఎందువల్ల? అది సత్యం. అది మారదు, మార్పులకు గురి కాదు. ఆ ఉపనిషత్తుల సారాన్ని ఏం చేయాలి? పాతకాలపు విధానాన్ని నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా మలిచి మార్చి అందించగలగాలి. మనం క్రీస్తు పూర్వం నాటి విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. ఆనాడు సామాజిక పరిస్థితులు వేరు, ఈనాడు సామాజిక పరిస్థితులు వేరు. ఇప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తున్నారు గమనించండి. ఆ ఓల్డ్ టెక్నిక్స్ మొత్తం కూడా బలవంతంగా బ్రెయిన్స్ మీద రుద్దేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఉపనిషత్తుల సారమే ఉన్నతం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఉపనిషత్తుల సారాన్ని అందుకోవటం ఎట్లా, పొందటం ఎట్లా? దీనికి గురువు తాత్కాలికంగా నీకు అవసరం. కానీ గురువుతో శాశ్వత బంధాన్ని పెంచుకోవద్దు. నీ అంతరంగంలో ఉన్నదానికి గురువు ఒక ఉత్ప్రేరకంలాగా పనిచేస్తాడు తప్ప నీతో శాశ్వతంగా కలిసి ఉండకూడదు. తల్లి కొంతకాలమే బిడ్డకి నోట్లో అన్నం పెడుతుంది. బిడ్డ తనంత తానుగా తినగలిగినప్పుడు తల్లి యొక్క అవసరం ఏముంటుంది? నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఏంటండి ఉపనిషత్తుల్లో ఉంది? ఆ ఉపనిషత్తులు నీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. కాకపోతే తేడా అయింది. నా ఫైలు ఓపెన్ అయింది, మీ ఫైలు క్లోజ్ అయింది. తేడా ఏంటి? మీరు అల్పమైన వాటిని ఆశిస్తున్నారు, నేను అవసరమైన దానికోసం ఆరాటపడి పొందాను. కాబట్టి అల్పమైనవి పొందే వ్యక్తి అధికమైనవి పోగొట్టుకుంటాడు. అధికమైనవి కావాలనుకున్న వ్యక్తి అల్పమైన వాటిని వదులుకుంటాడు. సో ఈ ఉపనిషత్తుల్లో ఏముందండి అని చెప్తాను. మనం ఏదైతే తెలుసుకుంటున్నామో తెలుసుకున్నది మొత్తం మాయ అని తెలియజేసేవి ఉపనిషత్తులు. అది నేను ఇప్పుడు సమాచారం మొత్తం ఇస్తున్నాను కదా, ఇదంతా మాయ. మరి ఎందుకు ఇస్తున్నారండి? మాయ అని తెలియజేయటం కూడా సమాచారమే కదా. కాబట్టి జ్ఞానాన్ని వదిలేయటం కోసం మనం ఇచ్చేటటువంటి సమాచారం శాస్త్రయుక్తంగా ఉంటే తొందరగా మార్పు వచ్చింది. అశాస్త్రీయంగా ఉంటే మనిషిని పరిమితత్వాన్ని పెంచి ఇంకా బంధాలలో ఇరికించి వేస్తుంది. కాబట్టి ఉపనిషత్తుల సారం స్వచ్ఛమైంది.
దానికోసం ఉపనిషత్తులు చదవాల్సిన పని కూడా లేదు. గురువు యొక్క మార్గదర్శకంతో ఆ గురువు ఎలా ఉండాలి? అనుభవజ్ఞుడై ఉండాలి. పంచదార తీయగా ఉంటుందని బోధించే వ్యక్తి కాదు, పంచదార తిని అనుభవించిన వ్యక్తి ద్వారా మనం తెలుసుకోగలగాలి. అనుభవం వేరు, సిద్ధాంతం వేరు. మీకు ఒక విషయం చెప్తున్నాను, నా గురించి అనుకోకండి, ఒక విషయం చెప్తున్నాను. ఫుల్ పాజిటివ్లో ఉన్న వ్యక్తి, ఒక అవతార పురుషుడు అనుకోండి, బాబా అనుకోండి, స్వామీజీ అనుకోండి, ప్రపంచాన్ని ఎట్లా మారుస్తాడు? ఫుల్ పాజిటివ్లో ఉన్న వ్యక్తి దేవుడి గురించి, దేవతల గురించి, పురాణాల గురించి, భగవద్గీత గురించి, వీటి గురించి చెప్తూ ఉంటాడు. ఎందుకు? అతను పాజిటివ్లో ఉన్నాడు. అతనికి శిష్యుడి యొక్క నెగిటివ్ తొలగించే విధానం ఎట్ట తెలుస్తుంది? ఆయనకి పాజిటివే కదా, నెగిటివ్ లేదు కదా. నా జేబులో పెన్ను ఉంటే కదా నీకు ఇవ్వటానికి, నా జేబులో పెన్ను లేదు కదా. సరే, ఇంకొక విషయం చెప్తున్నాను. నెగిటివ్లో ఉన్న వ్యక్తి ప్రపంచాన్ని ఎట్ట మారుస్తాడు? ఈయనకే సమస్యలుంటే, ఈయనకే జబ్బులుంటే, ఈయనకే బాధలుంటే మరొక వ్యక్తి జబ్బులు ఎలా తొలగిస్తాడు? కాబట్టి ఫుల్ పాజిటివ్లో ఉన్న వ్యక్తి సమాజాన్ని మార్చడం చాలా కష్టం. పుట్టపర్తి బాబా గారు కూడా అక్కడే ఇబ్బంది పడ్డాడు. ఫుల్ నెగిటివ్లో ఉన్న వ్యక్తి ప్రపంచాన్ని మార్చలేడు. ఎందుకంటే ఇతనికే సమస్యలు ఉంటాయి, ఇతను వాడి మీద ఆధారపడతాడు, ప్రపంచం మీద ఆధారపడతాడు, ఆశించి వెళ్తాడు. కానీ ఫుల్ నెగిటివ్లో ఉండి పాజిటివ్కి వచ్చిన వ్యక్తి ప్రపంచంలో ఎంతో కొంత మార్పు తీసుకురాగలుగుతాడు. ఎందువల్ల? నెగిటివ్లో ఉన్న ప్రమాదాన్ని గుర్తించాడు, అనుభవించాడు, పాజిటివ్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించాడు. దాన్ని తొలగించాలి, దీన్ని ప్రతిష్ఠించాలి. దాన్ని తొలగిస్తున్నామంటే ఇది ప్రతిష్ఠించబడ్డట్టే కదా. కాబట్టి ఒక 4 పాయింట్లు చెప్తాను, ముగిస్తున్నాను. 4 పాయింట్లు చెప్తాను. ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, కర్మను కర్మతో తొలగించాలి, జ్ఞానాన్ని జ్ఞానంతోనే తొలగించగలగాలి. కాబట్టి ఆ జ్ఞానం ఎలా ఉండాలి? పరిపూర్ణ జ్ఞానం అయి ఉండాలి. పరిపూర్ణ జ్ఞానం ద్వారా అజ్ఞానం అనేటటువంటి చీకటి సమూలంగా దగ్ధమవుతుంది. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాను, మీ ఇష్టం. ఎవరైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా తెలుసుకుని అనుభవంలోకి పొందుతారో, 2 ఏళ్ళకు కావచ్చు, 20 ఏళ్ళకు కావచ్చు, తప్పనిసరిగా అతనిలో మార్పు జరుగుతుంది. ప్రభావితం కావటం కాదు, మార్పు జరుగుతుంది. అతని అంతరంగం మొత్తం సమూలంగా శుద్ధి అవుతుంది. ఎందుకంటే తన అంతరంగ సంస్కారాలు మొత్తం కరిగిపోయిన తర్వాత సమాజం కూడా ఉంది లేదు అనే మీమాంస కూడా ఉండదు. దాన్ని కూడా వదిలేస్తాడు, ప్రపంచాన్ని వదిలేస్తాడు, ప్రకృతిని వదిలేస్తాడు. మరి వదిలేస్తే ఎట్లండి? వదిలేసే స్థితి నుండి అన్నీ నెరవేర్చుకుంటాడు. నేను పొరపాటున కూడా దేన్ని వదులుకోమని చెప్పటం లేదు. వదులుకోమని చెప్పటం చాలా సులభం, వదిలివేయటం చాలా కష్టం. వదులుకోవద్దు, కానీ ఇరుక్కుపోవద్దు. వదులుకోవద్దు, కానీ ఇరుక్కుపోవద్దు. ఇరుక్కుపోవటం లేదంటే ఎంతో కొంతమేరకు వదిలేసినట్లే. కాబట్టి బిడ్డలారా, ఈరోజు ఒక సొల్యూషన్ ఇచ్చాను. అదేమిటంటే పూర్ణ జ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని సద్గురు మార్గదర్శకత్వంతో, సద్గురు అనగానే మరోసారి చెప్తున్నా, శిష్యుడు కూడా గురువే, శిష్యుడు కూడా భగవంతుడే అనే విషయాన్ని అనుభవంలోకి పొందిన వ్యక్తి సద్గురు. అంటే శిష్యుడు నాకంటే తక్కువ అనుకుంటున్నాడంటే అతను వ్యక్తి పూజలు పెంచుతాడు. ఒక సముద్రంలో నీటి చుక్కుంది, అంత సముద్రం అంతా ఎలా ఉంది, ఇది అలాగే ఉంది కదా. కాబట్టి దీనిలో ప్రత్యేకత ఏమి లేదు కదా. ఇప్పుడు నాలో కూడా ప్రత్యేకత ఏమి లేదు. ఇప్పుడు జ్ఞానం అంటున్నారు, గురుపీఠం అంటున్నారు, ఇక్కడ ఒక 2 శాలు వేసుకొని కూర్చున్నాను. ఏంటి ఇదంతా?
ఇదంతా ఏమిటి? ఇది అందులో ఒక భాగమే తప్ప నేను ప్రత్యేకం కానే కాదు. మరి ఎందుకంటే ఈ కొంచెం హంగామా అంటారు. జనంలో కొంత అట్రాక్షన్ బిగినింగ్లో కలగజేయాలి. జనం ఏమనుకుంటారు? పెద్ద గురువు అనగానే 10 కార్లు ఉండాలి, కనీసం ఒక 1000 కోట్ల ఆస్తి ఉండాలి, ఒక 40-50 ఆశ్రమాలు ఉండాలి, టీవీల్లో కనపడాలి, టీవీ ఛానల్స్ పెట్టాలి, లక్షల మంది శిష్యులను తయారు చేయాలి, లక్షల మందితో సభలు జరపాలి. సో ఎక్కడున్నారు? మాయలో ఉన్నారు. రమణ మహర్షి ఏం పెట్టాడు? ఏ ఛానల్స్ పెట్టాడు నాకు చెప్పండి. ఇవాళ మీకు చెప్తున్నానంటే ఇది ఎంత మాయో నాకు తెలుసు, కానీ మీరు ఎందుకు చెప్తున్నా అంటే మాయని తెలిసి మీకు చెప్తున్నా నేను. కాబట్టి ఉపనిషత్తుల సారాన్ని ప్రామాణికంగా చేసుకొని మీ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకొని ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది మీ జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.